యేసుక్రీస్తు నామంలో మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ ఉదయకాలము ఈ చక్కటి ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. బాగున్నారు కదూ? చక్కగా ప్రభువులో ఎదుగుచు సంతోషిస్తూ ప్రతిరోజు కూడా దేవునికి వాక్యం చదువుతూ మీరు చక్కగా ఎదుగుతున్నారని నేను సంతోషిస్తూ ఉన్నాను. మత్తయి సువార్తలో 5వ అధ్యాయాన్ని మనం చూస్తే 11, 12 వచనాల్లో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమవును. ఇలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించరి. కొన్నిసార్లు దేవుని నమ్ముకున్నందుకు మనకు చాలా వేదన రావచ్చు. వేరే వాళ్ళు మనల్ని చాలా అన్యదా కూడా మనం భావించవచ్చు. కొన్నిసార్లు మంచి స్నేహితులు కూడా మనల్ని విడిచిపెట్టవచ్చు. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా మనల్ని అసహించుకోవచ్చు. ఎందుకనంటే ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి. అటువంటి సమయంలో ఏం చేయాలి మనం? ప్రభు అంటున్నాడు, సంతోషించమంటున్నాడు, ఆనందించమంటున్నాడు. ఎందుకంటే మన ఫలము పరలోకమందు అధికమవుతుందనంట. సోదరి సోదరుడా, ఒక్కసారి ఆలోచించేసుకో. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు నువ్వు సంతోషిస్తూ ఉన్నావా? నువ్వు ఆనందించగలుగుతూ ఉన్నావా? కొన్నిసార్లు మనల్ని ఒక విధమైన హేళన చేసేవచ్చు వారు. అంతెందుకనండి, యేసు ప్రభుని మనం చూసిన వారమైతే ఆయన మరి కలువరి శిలువలో వేలాడుతున్న సమయంలో చాలామంది రకరకాలుగా దూషించారు, రకరకాలుగా ఆయన మాట్లాడారు. నువ్వు నిజంగా దేవుడు అయితే కిందకి రా అని అన్నారు. అరే, ఇతను వేరే వాళ్ళని రక్షించగలిగాడు కానీ ఇతను రక్షించుకోలేకపోయారే. తలలు అలా ఊగించేసేసారు చాలామంది. కొందరు ఉమ్మి వేశారు, కొందరు గుద్ది ఎవరిని గుద్దారో ప్రవచించమన్నారు. ఇవన్నీ చూస్తూ ఆయనకి ఏం జ్ఞాపకం వచ్చిందో తెలుసా? తండ్రి అని అన్నాడు. తండ్రి జ్ఞాపకం వచ్చాడు. మీరేం చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. ప్రియ శ్రోతలారా, మిమ్మల్ని హింసించినప్పుడు ఎవరు హింసిస్తున్నారో వాళ్ళు గుర్తుకొస్తున్నారా? వాళ్ళని చూస్తున్నావా? తండ్రిని చూస్తూ ఉన్నావా? యేసు ప్రభుల వారైతే తండ్రిని చూశాడు కాబట్టి సంతోషించగలిగాడు. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మీరు సంతోషించి ఆనందించుడి, మీ ఫలము పరలోకమందు అధికమవునంటే పరలోకం ఉన్న తండ్రిని చూడమని చెబుతూ ఉన్నాడు ఆయన. అర్థమైంది కదూ? ఆ తండ్రిని చూస్తే ఆ హింస మనకు నథింగ్ అని అనిపిస్తుంది. ఇట్లా తులిపేసుకుంటావు ఆ యొక్క మాటలన్నిటిని కూడా. ప్రియ సోదరి సోదరుడా, చాలా హింసలు రావచ్చు. అంతెందుకు, మనం ఈ స్థితి మనం చూస్తూ ఉంటే మన దేశంలో ఎటువంటి స్థితిని కలిగి ఉంటూ ఉన్నాము. ఎక్కడ చూసినా మరి క్రైస్తవుల్ని వేధిస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. కొన్నిసార్లు చర్చిను కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారు, పాస్టర్ని బాగా కొడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా సంతోషించేటువంటి అనుభవంలోకి సంఘం వెళుతూ ఉంది. కారణం ఏంటో తెలుసా? తండ్రిని చూస్తూ ఉంది కాబట్టి. మన ఫలము పరలోకమందు అధికమవుతుంది కాబట్టి ఆనందించేటువంటి వ్యక్తిగా మనం ఉండాలి. ఒకవేళ నువ్వు దేవునిలో ఉన్నావని మీ అత్తగారు నేను అసహించుకోవచ్చు, సంతోషించి అయినప్పటికీ కూడా. కొన్నిసార్లు మీ భర్త నేను నిజంగా చెదిరించుకోవచ్చేమో, అయినా ఆనందించు ప్రభులో. జస్ట్ లుక్ టు గాడ్. వారిని ఏం అనకొద్దు, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వారిని తిట్టవద్దు. కీడుకు ప్రతి కీడు మనం చేయడానికి దేవుడు మనకు అనుమతించలేదు. వాళ్ళ కోసము ప్రార్థన చేయమన్నాడు. శత్రువుల కోసం నిలబడి ప్రార్థన చేయమన్నారు. వాళ్ళు మన శత్రువులు కూడా మనం భావించకండి. వాళ్ళు మన శత్రువులు కాదు, మన వాళ్ళే. ఏదో తెలియక అలా చేస్తూ ఉన్నారు కాబట్టి అధైర్యపడకుండా సంతోషించి ఆనందించి ప్రభు వైపు మనం చూడాలి. యేసే శిలువలో ఆయన పొందిన శ్రమలు మనం చూసినట్లయితే మనం పొందేటువంటి శ్రమలు ఏ పాటివి చెప్పండి? క్రీస్తు శ్రమలలో పాలువారైనట్టుగా సంతోషించండి, ఆనందించండి అనే పేతురు రాసిన పత్రికలో మనకు తెలిసిన విషయమే కాదు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఎప్పుడు కూడా కృంగిపోకు. అలాంటి వచ్చినప్పుడు సంతోషించి ఆనందించి గంతులవే. ఎందుకనంటే మన ఫలం పరలోకంలో గొప్పదై ఉంటున్నది. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మాకు చక్కటి కృపనిచ్చారు నాయన. శ్రమల్లో కూడా అతిశయించేటువంటి వారంగా, శ్రమల్లో కూడా సంతోషించేటువంటి వారంగా
అయ్యా, మీరు చూపుతున్న ఈ మహాకృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రం. మీ వాక్యం ఎంత సత్యమైనది, ఎంత ఆదరిస్తుంది ప్రభువా. కాబట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభువా, ఈ సమయంలో మరొక్కసారి నాయన మా శ్రోతల్ని మీరు గుర్తించండి దేవా. అనేకమైన వేదనతో, ఇబ్బందులతో మీ వైపు చూస్తూ ఉన్నారు నాయన. మీ హస్తాన్ని చూస్తూ ఉన్నారు తండ్రి. నాయన, మీ యొక్క ఈవులతో వారిని నింపండి. మీ దయగల హస్తాలతో గొప్ప విడుదల, గొప్ప స్వస్థత, గొప్ప అద్భుతాలు వారు చూసేటువంటి భాగ్యాన్ని దయచేయండి అయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. ఏమైతే అవసరతలు ఉన్నాయో ప్రతి అవసరత మీరు తీర్చండి నాయన. మరి ముఖ్యంగా ప్రభా, ప్రమోషన్స్ కోసం ఎదురు చూచేటువంటి వారిని ఒక్కసారి కనికరించండి తండ్రి. ఈఎంఐలు కట్టుకోలేక సతమతం అవుతూ మీ వైపు చూస్తున్న వారిని ప్రభు ఒక్కసారి దృష్టించండి ప్రభు. మీరు తోడుగా ఉండి నడిపించి వారిని వర్ధిల్లింప చేయవలసిన వేడుకుంటూ, చిన్నపిల్లల్ని మీ కౌగిల్లో దాచుకొని నాయన ముద్దాడి వారికి ప్రభు వేసే చక్కటి నాయన ఆరోగ్యము, నాయన చక్కటి దీవెనలు వారి చుట్టూ నాయన మీ కంచి వేసి మీ కాపుదలో ఉంచవలసిన వేడుకుంటూ తండ్రి, సమస్తమైన మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ సోదరి సోదరుడా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వండర్ఫుల్ ఎపిసోడ్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇతరులకు కూడా షేర్ చేయవలసి మనవి చేసుకున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.